రూమ్‌లో ఇద్దరికీ ఫుడ్ రెడీ పెడుతుంది వేద. వెళ్ళి ప్లేట్ తీసుకొని తనే తినిపిస్తాడు ఆమెకి. ఆ తర్వాత అతను తింటాడు. బయటికి వస్తూ మరోసారి ఇలా చేస్తే నేను రాను అంటాడు చైతన్య. పూజ కంటే రావు కానీ నేను తినలేదు అంటే వస్తావు కదా! అంది అందంగా నవ్వుతూ వేద. నీకు తెలివితేటలు ఎక్కువవుతున్నాయి కదా! అంటూ 2 చేతుల్లో వేదన్ని లిఫ్ట్ చేసి మంచంపై పడుకోబెట్టి ఆమె పైన చేరుతాడు. ఇప్పుడు చెప్పు ఏంటి ఎక్కువ చేస్తున్నావు? అన్నాడు చైతన్య. నేనేం చేశాను? అంటూ అతని మెడ చుట్టూ చేతులు వేసి అతని కళ్ళల్లోకి చూస్తూ అడిగింది వేద. సడన్‌గా ఇంత ధైర్యం ఎలా వచ్చింది నీకు? అని అడుగుతాడు కళ్ళతో తను కవ్విస్తుంటే. మీతో ఉండి ఉండి మీ ధైర్యం నాకు వచ్చినట్టుంది అంటూ అతన్ని పక్కకు తోసి అతని ఎదపై సెటిలయింది. అవునా! అంటూ చాలా సేపు కబుర్లు చెప్పుకున్నారు.